కనీసం టీ ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదు దేనికి. వస్తాయి కీర్తన, పొద్దుకి ఎంతసేపు అయింది? టీ ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదా నీకు? వెళ్ళు. ఎందుకే కాంతం, చిన్నపిల్ల అలా అరుస్తూ ఉంటావు. కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల అలా అరిస్తే బెదిరిపోదు? మీరు ఆపండి, మీకేం తెలియదు. మెత్త మెత్తగా ఉంటే నెత్తి మీదకి ఎక్కుద్ది. అది కాదు కాంతం, చిన్నపిల్ల నెమ్మదిగా చెప్పి చేయించుకోవచ్చు కదా. మీరు కాస్త ఆపుతారా మాట్లాడటం? అత్తమ్మ ఇదిగోండి టీ. మామయ్య గారు టీ తీసుకోండి. చిచ్చి, ఏంటి ఇది? టీ అత్తమ్మ. నీ మొహంలా ఉంది. దీన్ని టీ అంటారా? ఇదేనా మీ అమ్మ నాన్న నీకు నేర్పించింది? అత్తమ్మ అంటే నన్ను ఏమైనా అనండి, మా అమ్మ నానంటే మాత్రం ఊరుకోను అత్తమ్మ. ఏంటే మాట్లాడుతున్నావు? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. ఎక్కువ తక్కువ మాట్లాడావో పో. ఏంటి కాంతం, అంత కోపం ఏంటి నీకు? మీరు కాస్త ఆపుతారా మాట్లాడటం? కాంతం శాంతంగుండు. వస్తాయి కీర్తన, వంట చేయమన్నాను, ఏం చేయాలో కనుక్కోవా? చూడు, మీ మావయ్యకి నా కొడుక్కి చికెన్ కూర చేయి. నాకు ఆ చికెన్ ఎక్కదు. 1/2 కేజీ మటన్ తీసుకొచ్చి ఫ్రై చేయి. వెళ్ళు. అబ్బాయి ఆఫీస్కి టైం అవుతుంది, అన్నీ రెడీ చేసుకోపో. సర్లే పోయి కాంతం, నువ్వు మరీ అంత కోపంగా ఉండకు. బీపీ వస్తుంది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అసలే నీకు మోకాళ్ళు నొప్పులు కూడాను. మీరు కాస్త ఆపుతారా? మీకు టైం అవ్వట్లేదా? మీరు వెళ్ళి రెడీ అవ్వండి. సరే సరే, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తున్నాను. వెళ్ళండి. కీర్తన, కీర్తన టీ తీసుకోరా. వస్తున్నానండి. ఇదిగోండి టీ. వావ్, టీ చాలా బాగుంది డార్లింగ్. అది సరే, ఏంటో డల్గా ఉన్నావు? ఏమండి, చెప్పండి. మీ అమ్మగారి ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదండి. చీటికి మాటికి ఏదో ఒక వంకతో తిడుతూనే ఉన్నారండి. నాకు చాలా కోపం వస్తుందండి. అది సరే, అది కాదు డార్లింగ్, అమ్మ పెద్దది కదా, ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అవన్నీ నువ్వేం పట్టించుకోకు, అమ్మ చెప్పినట్లు విను. అదేంటండి అలా అంటారు? అది సరే డార్లింగ్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. 3 days నేను క్యాంపుకి వెళ్తున్నాను. అమ్మ చెప్పినట్లు విను, సరేనా? ఏమండి, టిఫిన్ తినలేదు? టైం లేదు డార్లింగ్, ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ అండి. అమ్మో, చికెన్ కూర, మటన్ ఫ్రై. మటన్ ఫ్రై కావాలంట. మటన్ ఫ్రై కదా ముసల్దానా, నిన్ను ఫ్రై చేస్తే సగం దరిద్రం పోద్ది. అమ్మో, టైం అవుతుంది, మటన్ ఫ్రై చేయటం రాదే, ఎలా? యూట్యూబ్ ఉందిగా, యూట్యూబ్లో చూసి చేస్తా. శాంతం వదిన, ఓ శాంతం వదిన, కాంతం వదిన, కాంతం వదిన, కమలం వదిన, సారం వదిన, రండి కూర్చోండి. బాగున్నారా? బాగున్నా వదిన, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా వదిన. మనలో మాట కానీ కోళ్ళు ఎలా ఉందేంటి? దాని సంగతే చెప్పు. కొత్తగా పెళ్ళైన పిల్ల కదా, ఇంట్లో ఒక్క పని కూడా చేశారు కదా అనుకుంటా. ఇక్కడ చేత్తో ఒక చిన్న పని కూడా ముట్టుకోవట్లేదు. అన్నీ చేయించలేక దాంతో చచ్చిపోతున్నాను నేను. వాళ్ళ అమ్మ నాన్న అట్లా పెంచినట్టున్నారు. అయినా ఈ కాలం కోడలు ఇంతే ఉన్నారమ్మా, పని రాదు, వచ్చినా చేయరు. నిజమే వదినా. బాగా చెప్పావు కమలం వదిన. మా కోడళ్ళకి నేను ఇప్పుడు కూడా చేసి పెడుతున్నా, పడలేక చస్తున్నాను అనుకో. అంతేనా వదినా? అంతే వదిన. సరే వదిన, వెళ్ళొస్తాం. మంచిది వదినా, వెళ్ళొస్తాం వదిన. మంచిది వదినా. దీన్ని వంట చేయమని చెప్పాను, ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావే? వంట చేయమంటే ఫోన్ నొక్కుంటా కూర్చున్నావా? ఎంత పొగరే! 5 నిమిషాలు టైం ఇస్తా, వెంటనే చేసి తీసుకురా. లేకపోతే ఇంట్లో ఉండవు, సరే రోడ్డు మీద ఉండవు. సరే అత్తమ్మా. అర్థమైందా? సరే అత్తమ్మా. బాయ్, ముసలి అంత పళ్ళబోతున్నాను.
ఇదిగోండి. తీసుకెళ్ళి అక్కడ పెట్టు. సరే అత్తమ్మ. దున్నలాదింది, కొంచెం కూడా మిగిల్చలా. అయినా ఈ ముసలిదాన్ని భరించడం నా వల్ల కావటం లేదు. మా ఆయనకు చెప్తున్నా వేస్ట్. ఏంటో ఈ జీవితం. వస్తే కీర్తన ఇట్రావే. అత్తమ్మ. కాళ్ళు నొక్కవే. అత్తమ్మ నేనా? మీ కాళ్ళు నొక్కాలా? ఏంటి ఆ పొగరు? నా కాళ్ళు నొక్కక నా ఆస్తి అంతా తయారుగా తిన్నావనో చూస్తున్నావా? రా నొక్కు. నీ కాళ్ళు కాదే, పేక నొక్కితే సగం శనిద్రం పోతాయి, పైకి పోతాం. ఏంటే గొణుగుతున్నావు? అయ్యో ఏం లేదత్తమ్మ. చూడు, ఈ ప్రపంచం అంతా వెతికినా నాలాంటి మంచి అత్త దొరకదే నీకు. అవునవును, నీలాంటి రాకాసత్త అస్సలే దొరకదు. హా, అలసిపోయాను కానీ ఇంక చాలులే, వెళ్ళు. పడుకుంటాను, డిస్టర్బ్ చేయకు. సరే అత్తమ్మ. అయ్యో అలసిపోయిందంట. ఏం చేసిందని ముసలిది. అయినా ఇంట్లో ఇదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేద్దాం అబ్బా? ఐడియా. మా డాక్టర్ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక సలహా తీసుకొని ఈ ముసలిదాన్ని లేపేయాలి. ముసలిది నిద్రపోతుంది కదా, మా డాక్టర్ ఆంటీ దగ్గరికి వెళ్ళి తొందరగా వచ్చేస్తా. ఏంటమ్మా? గుండెల్లో దడదడగా ఉంది మేడం, కొంచెం చూడండి. అవునా? సరే చెయ్యిటు. మీకు కొంచెం రక్తం తగ్గింది, మందులు రాసిస్తాను. సరే మేడం. ఈ మందులు వాడండి జాగ్రత్తగా. సరే. మరి వారం అయిన తర్వాత రండి. వస్తాను. కమిన్, ఎస్ కమిన్. పిన్ని కీర్తన, ఎలా ఉన్నావమ్మా? ఏంది ఏడుస్తున్నావు? పిన్ని, ఆ అత్త ముసలింది, దాన్ని అస్సలు భరించలేకపోతున్నాను పిన్ని. ఏంటమ్మా అలా అంటున్నావు? అవును పిన్ని, ఈ కసువు చిమ్మమంటది, కాళ్ళు పట్టమంటది, ఇష్టమైన అన్ని వండి పెట్టమంటది. నేను చేయలేకపోతున్నాను పిన్ని. కోడలు కదా, అన్ని చేసుకోవాలా మరి? అన్నీ నేనే చేయాలా పిన్ని? చెయ్యాలమ్మా, పెద్దావిడ కదా మరి. పిన్ని నేను భరించలేకపోతున్నా. ఇంట్లో ఏదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. సరే, ఒక పని చేద్దామా? ఏంటి చెప్పండి. చంపేద్దామా? చంపేద్దామా? కానీ ఎలా పిన్ని? మీ అత్తకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి పిన్ని. 15 సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులను బాధపడుతుందంట. అయితే నేను చెప్పినట్లు చెయ్యి. ఈ ఆయిల్ తీసుకో, రోజుకు 2 పూటల కాళ్ళకు రాస్తూ ఉండు. ఈ పౌడర్ తీసుకో, ఉంది చాలా డబ్బా, పెద్ద డబ్బాల నుంచి తీసేసా నీకోసమే. ఇది 2 స్పూన్ల చొప్పున 1 గ్లాసు పాలలో రోజుకు 2 సార్లు ఇవ్వు. 3 నెలలు చచ్చిపోతుంది. వామ్మో, 3 నెలల 3 రోజులు కూడా దాన్ని భరించలేను పిన్ని నేను. ఓసి పిచ్చిదానా, 3 రోజులు చంపు. అందరూ ఏమనుకుంటారు? వచ్చిందమ్మ కొత్త కోడలు, బంగారం లాంటి అత్తను చంపేసింది అని అందరూ అనుకోరు. అవునవును పిన్ని. ఒక పని చేద్దామా? చెప్పండి. మీ అత్తమ్మను చెడ్డది అని అందరూ అన్నారు అనుకో, ఆమె గురించి మంచిగా గొప్పగా చెప్పు. ఆమెకు ప్రేమగా సేవలు చేస్తూ ఉండు. చిచ్చి, దానికా? ప్రేమగానా? ఏం మాట్లాడుతున్నారు పిన్ని? అస్సలు చేయలేను. దాని మొహం చూస్తేనే వామిటింగ్ వస్తుంది నాకు. అయితే ప్రేమించవద్దు, ప్రేమించినట్టు నటించు. ప్రేమించిన కానీ ప్రేమించినట్టు నటిస్తాను. సరే, నువ్వు చేస్తున్నావు, ఇలా చేస్తున్నావని ఎవరికి అనుమానం రాకూడదు మరి. సరే పిన్ని. సరే సరే పిన్ని, వస్తాను. వస్తే ముసల్దానా, అయిపోయావు. నీకు పోయే కాలం దగ్గర పడిందే ముసల్దానా. చచ్చిపోతావే నా చేతిలో. వామ్మో వామ్మో, ఎన్ని తిప్పలు పెట్టావే నన్ను. ఉంది, నీకుంది నా చేతిలో ముసల్దానా. ఇంట్లో పనంతా ఎక్కడిదక్కడే ఉంది. ఇది ఎటు పోయిందో ఏంటో. రాని ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. వచ్చినట్టుంది మహాతల్లి. అత్తమ్మ, ఎక్కడ తెచ్చావే? అత్తమ్మ, పని ఉండి బయటకు వెళ్ళాను, కొంచెం ఆలస్యమైంది, క్షమించండి అత్తమ్మ. అత్తమ్మ, టీ తీసుకురానా మీకు? అమ్మో, టీ కాదు పిన్ని గారు, పాలలో కదపమన్నారు. అత్తమ్మ, పాలు తీసుకురానా మీకు? ఏంటి కొత్తగా? అబ్బే అదే లేదత్తమ్మ, ఊరికే తీసుకురాపో. పాలు
పాలు కాదే పాలు పోస్తానని తెగ మురిసిపోతున్నావు కదా ముసల్దానా. చెప్తా పరలోకమందున్న మా ప్రభువా నీకు స్తోత్రాలు. ఇదిగో మా పిన్ని ఇచ్చిన సలహా మేరకు నీకు వందనాలయ్యా. మా పిన్ని అయితే ఈ ముసలిని చచ్చిపోవడానికి 3 నెలలు పట్టిద్దని సెలవిచ్చింది ప్రభువా. నాకైతే ఈ ముసలి అన్ని రోజులు బతకడం అస్సలు ఇష్టం లేదు. తొందరగా తీసుకో ప్రభువా. నా ప్రార్థన ఆలకిస్తున్నావు ప్రభువా. నువ్వు ఉన్నా ప్రభువా, నాకు తెలుసు ప్రభువా. ఈ ప్రార్థన నీ నామంలో అడుగుతున్నాను ప్రభువా. ఆమేన్. అత్తమ్మ ఇదిగోండి మీకోసం బూస్ట్ హార్లిక్స్ 2 కలిపి తెచ్చాను అత్తమ్మ. ఏంటి, బూస్ట్ హార్లిక్స్ కలిపి తెచ్చావా? అవును అత్తమ్మ. అంతేనా? నన్ను లేపేయటానికి ఏమన్నా మతలబు చేస్తున్నావా? అయ్యయ్యో అదేం లేదత్తమ్మ, మీరు నా తల్లి లాంటి వారు. తీసుకెళ్ళి అక్కడ పెట్టు. సరే అత్తమ్మ. ఈ ముసలానికి చేపల కూర అంటే చాలా ఇష్టం కదా, చేపల కూర వండి పెడదాం. పోయే ముందు తినిపోద్ది. అత్తమ్మ ఏంటి? అత్తమ్మ మీకు చేపల కూర ఇష్టమని వండి తీసుకొచ్చా, తినండి. నాకు చేపల కూర ఇష్టమని నీకెవరు చెప్పారే? అయ్యో మీ అబ్బాయి చెప్పాడు అత్తమ్మ. అక్కడ పెట్టేళ్ళు. సరే అత్తమ్మ. ఏంటిది, నేను ఏదైనా చెయ్యమంటే ఇంత ఎత్తెగిరేది? నేను అడగకుండానే చేసి పెడుతుందే నాకు కావాల్సినవన్నీ. ఏంటో దీనిలో ఏదో మార్పు కనిపిస్తుంది. సరే చూద్దాం. కమలం వదిన, మరి కాంతం వదినోళ్ళ కొత్త కోడల్ని చూసొద్దామని. అవును కదా, పలకరించి వద్దాం పద వదిన. అమ్మాయి కీర్తన, అమ్మాయి కీర్తన. ఆంటీ బాగున్నారా? ఆంటీ బాగున్నావమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. అమ్మా ఏంటి చెట్లకి నీళ్లు నువ్వు పెడుతున్నావు? తప్పేముందా ఆంటీ? మీ అత్తయ్య లేదా? అత్తమ్మ పడుకున్నారండి. ఏందో నా విచిత్రంగా అడుగుతావు? వాళ్ళ అత్త పడుకోవటం తప్పనిచ్చి ఇంకేం చేసిద్ది? అయ్యో ఆంటీ, మా అత్తమ్మ గురించి మీరు అలా మాట్లాడకండి. ఏంది ఈ మాత్రం కూడా మీ అత్తయ్య చేయలేదా? ఆంటీ ఇప్పటి వరకు చేశారు కదా, ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇంకా మా అత్తమ్మ గారికి ఏం పని? ఉండమ్మా, అమ్మాయి రోజు నిన్ను కొడుతూనే ఉందే, మరి ఎట్లా అంటున్నావు మీ అత్త మంచిదని? ఆంటీ మా అత్తమ్మ కొట్టినా నాకు తల్లి లాంటిది. మా అత్తమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చుట్టుపక్కల అందరూ మీ అత్త పెద్ద గయాలని అంటున్నారు, నువ్వేమో మా అత్త చాలా మంచిదని అంటున్నావు. ఆంటీ మా అత్తమ్మ గురించి మీరు అలా మాట్లాడొద్దా అండి. మా అత్తమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఏమోలేమ్మా, మీ అత్త ఇష్టము నీ ఇష్టము, మధ్యలో మాకెందుకు? సరే సరేలేమ్మా, వెళ్ళొస్తాము. ఇక్కడ ఎలాగో వర్కౌట్ అవ్వట్లేదు, వనజమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అమ్మయ్యా, వీళ్ళు కూడా నమ్మేశారు నేను నటించేది. అవును, మా పిన్ని ఆయిల్ ఇచ్చింది కదా కాళ్ళకి రాయమని. ఇప్పుడు నేను దీన్ని కాళ్ళు పట్టుకోవాలా? నువ్వేంటి ఇక్కడ? అత్తమ్మ మీ కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, ఈ ఆయిల్ రాస్తే కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయని. ఏంటి ఈ మధ్య అంతా కొత్తగా ప్రవర్తిస్తున్నావు? అబ్బే అదేం లేదు అత్తమ్మ, మీరు నా తల్లి లాంటి వారు, మీకు సేవలు చేస్తే తప్పేముంది అత్తమ్మ. ఇంకా చాలే ఆపు. సరే అత్తమ్మ. సే ముసల్దానా, 4 రోజులు గడిచిపోయింది, ఇంకా 2 నెలలే, చచ్చిపోతావు, పైకి పోతావు. అసలు ఏమైంది దీనికి? నా కాళ్ళు నొక్కమంటే నీ కాళ్ళు నేను నొక్కాలా అని ఇంత తెగిరేది? అలాంటిది నేను అడగకుండానే వచ్చి నా కాళ్ళకి నూనె రాస్తుందంటే ఏంటో విచిత్రంగా ఉంది. ఏదో మార్పు మొత్తానికి దీనిలో. ఏమైంది అసలు? కాంతం వదిన, ఓ కాంతం వదిన, సారం వదిన, కమలం వదిన, రండి రండి. బాగున్నారా వదిన? బాగున్నా వదిన, కూర్చోండి వదిన. ఏంటి మీ సంగతి, మీ కోడల సంగతి? చెప్పుకోక ఆ దరిద్రపు దాని సంగతే చెప్పుకోవాలి. పెళ్ళై ఇన్ని రోజులు అయిందా వదిన, ఒక్క పని కూడా చేయటం రాదు, అన్నీ చెప్పి చేయించుకోవాలి. చస్తున్నాను అనుకో దాన్ని భరించలేక. నువ్వేమో ఇలా అంటున్నావు, నీ కోడలేమో నిన్ను గురించి గొప్పగా చెప్పుకుంటుంది అందరికీ, నిన్ను ఒక తల్లిలాగా భావిస్తుంది అమ్మాయి. అవును వదిన, ఈ మధ్య ఏంటో దానిలో కొంచెం మార్పు గమనిస్తున్నాను. ఇంతకు ముందులా లేదు, దాని ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది వదిన. అయినా ఈ మధ్య చర్చికి వెళ్ళటం చూస్తున్నాము, నీ గురించి ప్రార్థన కూడా చేస్తుందంట. నిజమా వదిన? అవును వదిన. అవును వదిన, అమ్మాయి చర్చికి వెళ్ళినప్పటి నుంచే అమ్మాయిలో మార్పు వచ్చింది మీ కోడల్లో.
అవునా వదినా? అవును వదినా. సర్లే వదినా, నాకు ఇంకా చాలా పని ఉంది వదినా. సరే వదినా, వెళ్ళొస్తాము. మంచిది వదినా. మా గురించి కూడా ప్రార్థన చేయమని చెప్పండి వదినా. సరేనమ్మా. ఏమైంది దీనికి? నా కోసం ప్రార్థనలు చేస్తుందంట, చర్చికి వెళ్తుందంట. నిజంగా ఇంత మారిపోయిందా ఇది? బూస్ట్ అంటది, హార్లిక్స్ అంటది, కాళ్ళకి ఆయిల్ పూస్తున్నానంటది. చాలా మార్పు చూస్తున్నానే దీనిలో. చూద్దాం దీని పర్యవసానం ఏంటో. ఏమండి ఏమండి, చెప్పు డార్లింగ్. రేపు మన పెళ్లి రోజండి, గుర్తులేదా మీకు? అబ్బా మర్చిపోయానే బిజీలో. సాయంత్రం త్వరగా రండి, షాపింగ్కి వెళ్దాము ప్లీజ్. ఓకే, సాయంత్రము నేను త్వరగా వస్తాను, నువ్వు రెడీ అయ్యిండు. సరేనండి. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఓకే బాయ్. ఓకే అండి, బాయ్. ఈవినింగ్ మా ఆయనతో కలిసి షాపింగ్కి వెళ్ళి పట్టు చీరలు, నగలు, చెప్పులు అన్నీ తెచ్చుకోవాలి. ఈ ముసలిదానికి చెప్పకుండా వెళ్ళాలి. అమ్మో, ఈ ముసలిదానికి చెప్తే కుళ్ళుకుంటుంది మళ్ళీ. అవును, వీళ్ళ పెళ్లి రోజు కదా రేపు. పాపం ఈ పిచ్చి దానికి నన్ను చూసుకోవటం తప్పితే వేరే పనే లేదు. వీడేమన్నా తెచ్చాడో లేదో. పోనీలే, నేనే బజార్కి వెళ్ళి దీనికి కావాల్సిన చీరలు, నగలు అన్నీ తెచ్చి పెడతాను. పిచ్చి పిల్ల అవన్నీ చూసుకొని పాపం సంతోషపడుతుంది. ఇప్పుడే వెళ్తా బజార్కి. మా ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో. అమ్మా కీర్తన. అబ్బా, మళ్ళీ పిలుస్తుంది ముసలిది. ఏం చెప్తుందో ఏంటి? అత్తమ్మ. రామ్మ కీర్తన, ఇట్లా. చెప్పండి అత్తమ్మ. ఇదిగో ఈ పట్టు చీర చూడు. చాలా బాగుంది అత్తమ్మ. దీనికి అవసరం ఇది? మీకు చాలా బాగుంటుంది అత్తమ్మ. అయ్యో పిచ్చిదాన్న, నాకు కదే. ఇలా కూర్చో, ఇలా కూర్చో. అయ్యో అత్తమ్మ, చూడు, ఇందులో ఉన్న చీరలన్నీ నీకే. ఇదేమో కంచి పట్టు చీర, ఇది గద్వాల్ పట్టు చీర, ఇది బనారస్ పట్టు చీర. ఇవన్నీ నీకేనమ్మా. అయ్యో నాకెందుకు అత్తమ్మ? రేపు మీ పెళ్లి రోజు కదా, మా వాడేమన్నా తెచ్చాడో లేదో పిచ్చి పిల్లవి, అందుకనే నీకోసం ఇవి తెచ్చాను. రేపు ఈ బట్టలు కట్టుకొని మీరిద్దరు సరదాగా బజార్కి వెళ్ళండి. అయ్యో నాకెందుకు అత్తమ్మ? చూడమ్మా, నన్ను కన్న కూతురులా చూసుకుంటున్నావు. నీ బంగారు చేతులతో నా కాళ్ళకి నూనె పూసావా? 15 సంవత్సరాల నుంచి ఉన్న ఈ నొప్పులన్నీ తగ్గిపోయాయమ్మా. అందుకే ఈ బంగారు చేతులకి బంగారు గాజులు తెచ్చాను. అదేంటి, మా పిన్ని ముసలి చచ్చిపోవడానికి కదా మందులు ఇచ్చింది. కాళ్ళు నొప్పులు ఎట్ట తగ్గాయి అబ్బా? ఇదిగో చూడమ్మా, బంగారు గాజులు తెచ్చాను. బాగున్నాయి అత్తమ్మ. అంతేకాదమ్మా, నీకోసం చూడు ఈ రాళ్ళ నెక్లెస్ ఎంత బాగుందో కదా. బాగుంది అత్తమ్మ. ఈ రాళ్ళ నెక్లెస్ తీసుకో. ఇదిగో నీకోసం చంద్రహారం తెచ్చాను. చూడు ఎంత బాగుంటుందో. బాగుంది అత్తమ్మ. అయ్యో నాకెందుకు అత్తమ్మ ఇవన్నీ? ఇవన్నీ నీకేనమ్మా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు ఆయిల్ రాసిన దగ్గర నుంచి నా కాళ్ళ నొప్పులు తగ్గిపోయి బాగా నడవగలుగుతున్నానమ్మా. అయ్యో, అయినా నాకు వద్దత్తమ్మ ఇవన్నీ. ఊరుకో అమ్మా, ఉండు. అమ్మా కీర్తన, ఇవిగో నా ఆస్తి పత్రాలు. ఇక నుంచి నీ దగ్గరే పెట్టుకో. ఎందుకంటే ఇక నుంచి ఈ ఇంటి బాధ్యత అంతా నీదే. అది లోపల సర్దుకో ముందు. సరే అత్తమ్మ. అయ్యో పిచ్చిదాన్ని, మా అత్తమ్మకి నేనంటే ఎంత ప్రేమో, నా మీద ఎంత ప్రేమ చూపిస్తుందో. నేనేమో ప్రేమని నటిస్తే మా అత్తమ్మ ఆ ప్రేమ నిజమని నమ్మేసింది. అయ్యో, ఆస్తి పత్రాలు కూడా నా పేరు రాసేసింది. మా అత్తమ్మ నాకు కావాలి. మా అత్తమ్మకి ఏం అవ్వకూడదు. త్వరగా మా పిన్ని దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మా అత్తమ్మని బ్రతికించుకోవాలి. అత్తమ్మ నిద్రపోతున్నట్టుంది, చెప్పేసి వెళ్దాం ఒకసారి. అత్తమ్మా, అత్తమ్మా. చెప్పమ్మా కీర్తన. అత్తమ్మ, ఒకసారి పుట్టింటికి వెళ్ళి వస్తాను అత్తమ్మ. ఏమైందమ్మా? మా వాడేమన్నా అన్నాడా? నేనేమైనా ఇబ్బంది పెట్టానా? అయ్యో లేదత్తమ్మా. మరి ఎందుకమ్మా? ఊరికే వెళ్ళొస్తాను అత్తమ్మ. సాయంత్రానికల్లా వచ్చేస్తాను అత్తమ్మ. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఏమన్నా తినేసి వెళ్ళమ్మా. అలాగే అత్తమ్మ. సాయంత్రం తొందరగా వచ్చాయమ్మా. తప్పకుండా అత్తమ్మ. సరేనమ్మా, వెళ్ళిరా.
అయ్యో మా అత్తమ్మకి నా మీద ఎంతో ప్రేమ, ఆస్తి కూడా రాసిచ్చేసింది. అయ్యో మా అత్తమ్మని చంపాలనుకున్న దౌర్భాగ్యురాన్ని ప్రభువా. ప్రభువా నీ గురించి తెలిసి కూడా అలా ప్రార్థించాను. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. మా అత్తమ్మ నాకు కావాలి. నేను త్వరగా మా పిన్ని దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఒక సలహా తీసుకోవాలి. పిన్ని పిన్ని ఏమైంది కీర్తన? పిన్ని 3 నెలలకే అనుకున్నది 2 నెలలకి మీ అత్తయ్యని చంపేశావా? అయ్యో అలా అనకండి పిన్ని, మా అత్త చాలా మంచిది పిన్ని. ఆస్తి మొత్తం నా పేరు రాసింది పిన్ని. ఏమంటున్నావు? నువ్వే బ్రతికించమంటావు, నువ్వే చంపేయమంటావేంటి? పిన్ని నిజంగా మా అత్త నాకు కావాలి పిన్ని, బ్రతికించండి పిన్ని. ఏడవకు కీర్తన, మీ అత్త ఏం చనిపోదు, ఖచ్చితంగా బ్రతుకుతుంది. పిన్ని నీ కాళ్ళు పట్టుకుంటారు పిన్ని, మా అత్తను బ్రతికించు పిన్ని. ఏడవకమ్మా, ఏడవకు. పిన్ని ఖచ్చితంగా మీ అత్త బ్రతుకుతుంది, భయపడబాక. పిన్ని మా అత్తను బ్రతికించు పిన్ని, ప్లీజ్ పిన్ని, ఏదో ఒక సలహా చెప్పు పిన్ని. ఖచ్చితంగా బ్రతుకుతుందమ్మా. పిన్ని మందులు ఇచ్చారుగా మరి? ఆ మందులు మీ అత్త కోడల మధ్య ఉన్న ద్వేషము, అసూయ చచ్చిపోవడానికి, ప్రేమ చిగురించడానికి. అందుకిచ్చానమ్మా, చంపడానికి కాదు. అవునా పిన్ని? ఆ ఆయిల్ ఏమో కాళ్ళ నొప్పులు తగ్గడానికి, ఆ పౌడర్ ఏమో మీ అత్త బలానికి ఇచ్చాను. నేను దేవుని ఎరిగిన బిడ్డను, నేనెందుకు ఇస్తానమ్మా చంపడానికి? పిన్ని మీకు చాలా థ్యాంక్స్ పిన్ని. పిన్ని నేను త్వరగా వెళ్ళి మా అత్తమ్మని క్షమాపణ అడగాలి పిన్ని. అప్పుడే వెళ్తావా? ఉండు పిన్ని, ఏదైనా తినిపోదు, ఉండమ్మా. పిన్ని మా అత్తని క్షమాపణ అడగాలి పిన్ని. నేను వెళ్తున్నాను పిన్ని, వస్తాను సరే, పిన్ని. జాగ్రత్త మరి. సరే పిన్ని. తండ్రి, అత్త కోడలకు ఇచ్చిన సమాధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దేవా నన్ను క్షమించయ్యా, మా అత్తమ్మ గురించి అలా ప్రార్థించాను, నన్ను క్షమించయ్యా. మా అత్తమ్మని బ్రతికించు ప్రభువా, మా అత్తమ్మని బ్రతికించు. అత్తమ్మా అత్తమ్మా కీర్తన, వచ్చేసావమ్మా? అత్తమ్మా నన్ను క్షమించండి అత్తమ్మా. ఏమైందమ్మా? పైకి నన్ను లే. క్షమించండి అత్తమ్మా, మిమ్మల్ని చంపాలనుకున్న దౌర్భాగ్యరాలను అత్తమ్మా. అమ్మా కీర్తన, ముందు పైకి లేమ్మా. అత్తమ్మా నేను ప్రేమను నటించాను, మీరు నిజమైన ప్రేమను నమ్మారు అత్తమ్మా. అమ్మా నిన్ను క్షమిస్తాను, కానీ నువ్వు పైకి లే ముందు. అత్తమ్మా నన్ను క్షమించండి అత్తమ్మా. నువ్వు నటించే ప్రేమతోటే నన్ను అంత బాగా చూసుకుంటే నిజమైన ప్రేమతో ఇంకెంత బాగా చూసుకుంటావో కదా కీర్తన. అవునత్తమ్మా, దేవుడు నన్ను గద్దించాడు. నిన్ను ప్రేమించిన వారినే ప్రేమిస్తే ఏం ప్రయోజనం, నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించమన్నాడు అత్తమ్మా. నీలో ఇంత మార్పు తీసుకొచ్చిన ఆ దేవుడు అంత గొప్పవాడ కీర్తన. అవునత్తమ్మా, నా దేవుడు ప్రేమ స్వరూపి. మనుషులందరిలో ఉన్నటువంటి ప్రేమ చిగురించాలని ఈ లోకానికి తను రక్షకుడిగా వచ్చాడు. మనుషులందరిలో ఉన్న పాపాన్ని, శాపాన్ని తీసివేయాలని ఈ లోకానికి వచ్చాడు అత్తమ్మా. అవునా కీర్తన? అంత గొప్ప దేవుణ్ణి మరి నాకు పరిచయం చేయవా కీర్తన? తప్పకుండా అత్తమ్మా. మన్నా ప్రార్థనా మందిరంలో అందరం మందిరానికి వెళదాం. పిన్ని మీరు కూడా రండి.